హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇప్పుడు మనం ముగ్గురు పెళ్లి కొడుకులు అనే కథ చెప్పుకుందాం. మగధకి రాజధాని అయిన అమరావతి పట్టణాన్ని ఒకప్పుడు మంత్రపాలుడనే రాజు ఏలేవాడు. ఆయన భార్య పేరు చంద్రమతి. వీరికి హైమవతి అనే కుమార్తె ఉండేది. ఆ పిల్ల చాలా చక్కనిది. మణిప్రస్థం ఏలే కుంతిభోజుడి 7వ కుమారుడు జయభద్రుడు. తమ కుమార్తెకు భద్ర అయితే బాగుంటుందని వారు చాలా రోజులు ఆశపడ్డారు. జయభద్రుడు చక్కటివాడు. జన్మతః అతనికి రాజ్యాధికారం లేకపోయినా అతని జాతకం చూసిన వారు అతను మహారాజు అవుతాడని చెప్పారు. తమ కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేసినట్లయితే పిల్ల చాలా సుఖపడుతుందని మంత్రపాలుడు, ఆయన భార్య అనుకున్నారు. కానీ వారి ఆశ త్వరలోనే నిరాశ అయింది. కుంతిభోజుడు తన కడగొట్టు కొడుకు కోసం కన్యాన్వేషణ చేస్తూ కబురైనా చేయలేదు. ఏం చేస్తాం, వారి తాహతుకు మనం సరిపోలేదు అనుకొని మంత్రపాలుడు హైమావతికి రకరకాల పెళ్లి ప్రయత్నాలు సాగించాడు. అదేంటో కానీ హైమావతికి సర్వలక్షణాలు గల సంబంధం ఒక్కటీ రాలేదు. వాటిలో మెరుగ్గా కనిపించినవి రెండే. ఒకడు కళింగరాజు కొడుకు గుణవర్మ, రెండోవాడు లలాటరాజు కొడుకు ధనవర్మ. ధనవర్మకు లక్ష్మి ఉంది కానీ సరస్వతి లేదు. గుణవర్మకి చదువు ఉంది కానీ డబ్బు లేదు. వారి రాజ్యం అప్పుల పాలై ఉన్నట్టు కూడా తెలిసి వచ్చింది. ఈ రెండిట్లో గుణవర్మ సంబంధం హైమావతి తండ్రికి నచ్చింది. ఆమె తల్లికి ధనవర్మ సంబంధం నచ్చింది. ఇద్దరు అభిప్రాయాలు కలవక కొంత తగాదా పడ్డ మీదట మంత్రపాలుడు తనను అడ్డేవారు లేరు కనుక గుణవర్మ సంబంధం నిశ్చయించాడు. ముహూర్తం పెట్టించి లగ్నపత్రిక పంపించి వివాహయత్నాలు ఆరంభించాడు. స్వతంత్రం లేనిదైన చంద్రమతి తన కుమార్తెను ధనవర్మకే ఇచ్చి చేయాలనే పట్టుదలతో రహస్యంగా పెళ్లికి తరలిరమ్మని లాలూచీగా లలాట దేశానికి కబురు పంపింది. పెళ్లికి గుణవర్మ సపరివారంగా మేళతాళాలతో తరలివస్తే ధనవర్మ చడీ చప్పుడు లేకుండా తాను కూడా తరలివచ్చాడు. రాజుగారు ఏర్పాటు చేసిన విడిదిలో గుణవర్మ బహిరంగంగా విడిది చేస్తే, ఊరికి మరొక మూల రాణిగారు రహస్యంగా ఏర్పాటు చేసిన సత్రంలో ధనవర్మ సపరివారంగా విడిది చేశాడు. హైమావతిని పెళ్లి కూతురు చేశారు. కొద్దిసేపట్లో ముహూర్తం అనగా చంద్రమతి హైమావతి దగ్గరకు వచ్చి, అమ్మాయి, నువ్వు సుఖపడాలి అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఒక గంపలో నిన్ను కూర్చోబెట్టి అసలు పెళ్లి కొడుకు దగ్గరికి పంపుతాను. దీనికి ఒప్పుకోకపోయావంటే నిన్న దరిద్రుడు గుణవర్మకి ఇచ్చి ముడిపెట్టేస్తారు అంది. తల్లి తన మేలు కోరే ఈ పని చేస్తుందనుకొని హైమావతి గంపలో కూర్చుని వెళ్ళిపోవడానికి ఒప్పుకుంది. ఆమెను గంపలో కూర్చోపెట్టి పైన ఒక చీర కప్పి వాసనలాగా కట్టారు. గంపకు ఉన్న చిల్లుల మూలాన హైమావతికి ఊపిరి ఆడడమే కాకుండా బయట జరిగేదంతా కనిపిస్తుంది కూడా. హేమావతి కూర్చున్న గంపను ఒక పరిచారిక తన నెత్తిన పెట్టుకొని సత్రం కేసి పోసాగింది. ఆమె రాజసౌధంలో తిరిగే పరిచారిక కనుక రాజభటులు అడ్డగించలేదు. కానీ ఈ పరిచారిక సత్రం దాకా పోయే లోపల అనుకోకుండా కొన్ని అవాంతరాలు చోటు చేసుకున్నాయి. సత్రంలో రహస్యంగా బస చేసిన పెళ్లివారి అజాగ్రత్త వల్ల చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు అంటుకున్నాయి. ఇళ్లలో సామానంతా వీధికి అడ్డంగా పెట్టారు. కాలుతున్న ఇళ్ల చప్పుడు, జనం చేసే కోలాహలము మొదలైన వాటితో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. పరిచారిక పాపం శ్రమపడి ఏ విధంగానైనా సత్రం చేరుదామని యత్నిస్తుండగా ఆమెను అడ్డగించి తట్టదింపించారు. ఎవరో వీధిలో వేసిన వస్తువులు ఎత్తుకుపోతుందన్న వార్తను మానపడ్డారు. వారు తట్టలో చూస్తే తన రహస్యం బయటపడుతుందని దాసీది దొంగలాగా నటిస్తూ పారిపోయింది. అందులో ఏముందో చూడాలనే ఆత్రం ఎవ్వరికీ కలగలేదు. ఇంతలో గుర్రాలెక్కి పెద్ద మనుషుల్లా వేషాలు వేసుకున్న అసలు దొంగలే వచ్చారు. వీధిలో పరిచిన వస్తువులలో పెద్దవిగా కనపడినవి తలా ఒకటి గుర్రాల మీదకెత్తుకొని తాపీగా వెళ్ళిపోయారు. వీటిలో
ఆఖరి దొంగ ఏమీ దొరక్క హైమావతి ఉన్న గంపను ఎత్తుకున్నాడు. వారంతా పెళ్లివారనుకొని ఎవ్వరూ అడ్డగించలేదు. తెల్లవారేసరికల్లా దొంగలు అరణ్యం మధ్యకు చేరుకున్నారు. హైమావతి ఉన్న గంప తప్ప మిగిలిన సామానంతా గుర్రాల మీద నుంచి దించారు. ఆ గంపలో పువ్వులో పళ్ళో ఉంటాయని వాడి ఉద్దేశం. దొంగలందరూ తాము కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడంలో నిమగ్నులై ఉన్న సమయంలో గంప ఉన్న గుర్రం నీటి కోసమో ఏమో అదుపు చేసే రౌతు లేక తన ఇష్టం వచ్చినట్టు అడవిన పడి పోసాగింది. కొంత దూరం వెళ్ళాక తట్ట ఒక పక్కకి ఒరిగి ఒక చోట కింద పడిపోయింది. హైమావతి తట్టలో నుంచి బయటకు వచ్చి చూసింది. చుట్టూ భీకరారణ్యం. ఎక్కడా జనసంచారం లేదు. గుర్రం కూడా ఎటో వెళ్ళిపోయింది. దిక్కు తెలియక ఆమె కనిపించిన కాలిబాట పట్టి పోసాగింది. ఆకలి దప్పులు ఆమెను బాధించసాగాయి. సాయంకాలమైంది. తాను ఆ అడవిలో నుంచి బయటపడగలనని ఆమెకు తోచలేదు. ఇంతలో భయంకరంగా గాండ్రిస్తూ ఓ పొద వెనక నుంచి పెద్ద పులి ఒకటి ఎదురొచ్చి ఆమెను చూసి ఆగింది. హైమావతి కెవ్వున అరిచి మూర్ఛపోయింది. ఆమెకు మూర్ఛ తెలిసేసరికి పెద్ద పులిని మించి వికృతంగా కనిపించే ఒక ఆటవికుడి ముఖం ఆమెకు కనిపించింది. ఆ ఆటవికుడే దూరం నుంచి సమయానికి పెద్ద పులిని చూసి బాణంతో కొట్టి హైమావతిని కాపాడాడు. వాడి ముఖం వికారమైన, హృదయం మంచిది. అమ్మ, చీకటి పడుతోంది. ఇదసలే పులుల అడవి. ఈ రాత్రికి మా ఇంట పడుకుందువురా. తెల్లవారి నిన్ను అడవి దాటిస్తాను అన్నాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. హైమావతిని గురించి ఆలోచించడంలో ఆ దౌర్భాగ్యుడు తాను చంపిన పులిని పట్టుకుపోవడం మర్చిపోయాడు. వాడు హైమావతిని వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళగానే వాడి భార్య మండిపడింది. ఈ పెళ్లి కూతురు ఎవర్రా అని అడిగింది. ఆటవీకుడు జరిగిందంతా చెప్పాడు. తన మొగుడు పులిని చంపి కూడా తీసుకురాకపోవడానికి కారణం హైమావతే అని అనుకొని ఆటవీకుడిని వాడి భార్య చచ్చేట్టు కొట్టి రక్కి జుట్టు పీకి తన వాళ్ళను పిలుచుకు వచ్చింది. వాళ్ళు ఉభయపక్షాలు విని తీర్పు చెప్పేశారు. దీని మూలంగా మీకు తగాదా వచ్చింది కనుక దీన్ని మేము తీసుకుపోయి నూతిలో పారేస్తాం. నీకు నిజంగా దీని మీద ప్రేమ లేకపోతే ఈ తీర్పుకు ఒప్పుకో అన్నారు. ఆటవీకుడు ఒప్పక చేసేది లేదు. ఒప్పుకోనంటే వాడి పెళ్ళాం అనుమానం రూఢి అవుతుంది. అందరూ కలిసి వాడిని చంపేస్తారు కూడా. ఆటవీకులందరూ హైమావతిని పట్టుకెళ్ళి కొంత దూరంలో ఉన్న లోతైన పాడుబావిలో పారేసి తమ దారిని తాము వెళ్ళిపోయారు. అయితే హైమావతికి అక్కడ చావు రాసిపెట్టలేదు. ఆమె ఆ బావిలో పెరిగే ఒక కొమ్మను పట్టుకొని రాత్రంతా దాన్ని కరుచుకొని కూర్చుంది. తెల్లవారుజామున ఎవరో ఆ బావిలోకి దొంగి చూశారు. వారికి హైమావతి కనబడింది. ఆ విధంగా ఆ బావిలో ఉన్న హైమావతిని చూసి కాపాడింది మరెవరో కాదు, మణిప్రస్థం ఏలే కుంతీభోజుడు 7వ కుమారుడు జయభద్రుడే. అతను ఆ కిందటి రోజే వేటకు వచ్చి దారి తప్పి నీటి కోసం వెతుకుతూ అటుగా వచ్చాడు. హైమావతిని చూడగానే అతను సమీపాన ఉన్న మర్రి ఊడలు తాడుగా ముడివేసి దాని సాయంతో బావిలోకి దిగి హైమావతిని పట్టుకున్నాడు. అతని చేతిలోనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె పెళ్లి కూతురు వేషం చూసి జయభద్రుడు మరింత ఆశ్చర్యపోయాడు. ఆమెకు స్పృహ వచ్చాక విషయమంతా తెలుసుకున్నాడు. ఆ సమయంలోనే ఒక గుర్రం అటుగా వచ్చింది. అది దొంగల గుర్రమే. జయభద్రుడు హైమావతిని గుర్రం మీద ఎక్కించి తాను కూడా వెనక ఎక్కి పోసాగాడు. సాయంకాలానికి వారొక గ్రామానికి చేరారు. ఒక సత్రంలో ప్రవేశించి ఆ రాత్రి అక్కడే వండుకు తిని అసలే బడలి ఉండడం చేత నిద్రపోదామని అనుకున్నారు. ఆ రాత్రి ఆ సత్రానికి మరికొందరు వ్యక్తులు వచ్చి చేరారు. వారు అరుగు మీద పడుకొని కబుర్లు చెప్పుకోసాగారు. వారి సంభాషణ కారణంగా అమరావతిలో జరిగిన కొన్ని విషయాలు హైమావతికి తెలిసాయి. రాణి చంద్రమతి రహస్యంగా మరొక సంబంధం చేయడానికి యత్నాలు చేసినట్టు రాజుకు తెలిసింది. పెళ్లి కూతురు హైమావతి కోసం వెతికారు. ఆమె కనిపించకపోయేసరికి గుణవర్మ ధనవర్మ ఇద్దరూ ఏకమై మంత్రపాలుడు తమిద్దరినీ పరాభవించడానికి ఎంత పని చేశాడని ఆగ్రహించి ఆ రాజుని రాణిని నిర్బంధంలో పెట్టి హింసించసాగారు. ఈ వార్త వినగానే హైమావతి తన తల్లిదండ్రుల స్థితి తలుచుకొని ఏడవసాగింది.
జయభద్రుడు ఆమెను ఓదార్చాడు. నువ్వేమీ భయపడకు, మనం అమరావతి వెళ్దాం. గుణవర్మని, ధనవర్మని ఏదో ఒక విధంగా మోసగించి నీ తల్లిదండ్రులను నేను కాపాడుతాను. కానీ వారిద్దరిలో నీకెవరిని పెళ్ళాడాలని ఉందో నాకు చెప్పు అన్నాడు. నాకు ఆ దుర్మార్గులిద్దరూ అక్కర్లేదు అన్నది హైమావతి. కానీ తనకెవరు కావాలో చెప్పలేదు. జయభద్రుడు గుచ్చి గుచ్చి అడగనూ లేదు. వారు ఒక్కొక్క గ్రామమే దాటుతూ ప్రయాణం సాగించారు. దారి వెంబడి ఖర్చు కోసమని హైమావతి తన ఆభరణాలు ఒక్కొక్కటే అమ్ముతూ రాసాగింది. వారి అవసరం కనిపెట్టిన వర్తకులు అతి చౌకగా వాటిని తీసుకున్నారు. కానీ లాభం గూబల్లోకి వచ్చినట్టు హైమావతి కోసం వెతికే రాజభటులు ఆ వర్తకుల వద్ద ఉన్న హైమావతి ఆభరణాలను గుర్తించి వారిని బంధించి తీసుకుపోయారు. కాలక్రమాన జయభద్రుడు, హైమావతి అమరావతి చేరుకున్నారు. జయభద్రుడు హైమావతిని మారువేషంలో ఒక చోట ఉంచి మారు పేరుతో రాజభవనానికి వెళ్ళాడు. గుణవర్మతోనూ ధనవర్మతోనూ పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం త్వరలోనే స్నేహంగా పరిణమించింది. ఒకనాడు అతను ధనవర్మతో, మీరు హైమావతి జాడ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు 1,000 రూపాయలు ఇప్పించినట్లయితే ఆమెను ప్రత్యక్షంగా చూపించగలను అన్నాడు. ధనవర్మ తక్షణమే 2,000 రూపాయలు ఇచ్చాడు. చెప్పు, హైమావతి ఎక్కడుంది అన్నాడు. మరెక్కడుంటుంది? గుణవర్మ ఆధీనంలోనే ఉంది. తనకు తెలియనట్టు నటిస్తున్నాడు అన్నాడు జయభద్రుడు. దానికి ధనవర్మ, రుజువు చేస్తావా అని అడిగాడు. ఈ రాత్రే రుజువు చేస్తాను అన్నాడు జయభద్రుడు. అతను ఇదే విధంగా గుణవర్మ దగ్గరికి వెళ్ళాడు. హైమావతి ధనవర్మ ఆధీనంలోనే ఉందని, కావలిస్తే ఈ రాత్రే చూపిస్తానని అతనికి మాట ఇచ్చాడు. తర్వాత జయభద్రుడు ఒక పెద్ద భవనాన్ని అద్దెకి తీసుకున్నాడు. ఇల్లంతా చక్కగా అమర్చాడు. అందులో హైమావతిని ప్రవేశపెట్టాడు. ఆమెకు మామూలు వేషం వేయించాడు. అర్ధరాత్రి దాకా ఆమెతో వీణ వాయిస్తూ మేలుకొని ఉండమని చెప్పాడు. రాత్రి జాము పొద్దుపోయాక ఆ ఇంటి వద్దకు రావాల్సిందని ధనవర్మకు, గుణవర్మకు కబురు చేశాడు. ఆ రాత్రి ముందుగా ధనవర్మ వచ్చాడు. జయభద్రుడు అతనికి కిటికీలో నుంచి హైమావతిని చూపించాడు. తన దగ్గర ఉన్న ప్రతిమను బట్టి ధనవర్మ హైమావతిని గుర్తించాడు. గుణవర్మ ఎక్కడ అని అడిగాడు. వచ్చే వేళైంది, చూపిస్తాను అంటూ జయభద్రుడు మరో పక్క నుంచి అతన్ని ఇంట్లో ప్రవేశపెట్టాడు. ఇంట్లో ప్రవేశించగానే అక్కడ ఒక నడవ ఉంది. ఆ నడవకు ఒక పక్కగా 2 గదులున్నాయి. అందులో మొదటి దానిలో ధనవర్మను దాచి తలుపు సందుల్లో నుంచి చూస్తూ ఉండండి. గుణవర్మ లోపలికి వెళ్ళేటప్పుడు కనిపిస్తాడు అని అన్నాడు. మరికొంతసేపటికి గుణవర్మ వచ్చాడు. ధనవర్మ లాగానే కిటికీల నుంచి హైమావతిని చూసి గుర్తించాడు. గుణవర్మను పక్కవాకిలి నుంచి రమ్మని తాను మరొక దారిన 2వ గది దగ్గరకు వచ్చాడు. గుణవర్మ 2వ గదికి పోయే సమయంలో ధనవర్మ తలుపు సందుల నుంచి చూశాడు. తరువాత జయభద్రుడు ధనవర్మ ఉన్న గది తలుపు తెరిచి వచ్చిన దారిని కాకుండా 2వ దారిని బయటికి పంపేశాడు. అదే సమయంలో గుణవర్మ ధనవర్మను తలుపు సందుల్లో నుంచి చూశాడు. తరువాత గుణవర్మను కూడా జయభద్రుడే పంపేశాడు. ఇంత తతంగం చేసిన ఫలితంగా గుణవర్మ, ధనవర్మ ఒకరికొకరు బద్ధ శత్రువులు అయిపోయారు. ఈ దుర్మార్గుడు ఇంతకాలం హైమావతిని తన దగ్గర ఉంచుకొని ఏమీ ఎరగనట్టు మోసం చేస్తాడా అని ధనవర్మ మీద గుణవర్మకి, గుణవర్మ మీద ధనవర్మకి పట్టరాని ఆగ్రహం కలిగింది. మర్నాడు ఉదయం వారు రాజ్యసభకు వస్తూనే మామూలు ప్రకారం ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఒకరి వీపులో మరొకరు కత్తులతో పొడుచుకొని అందరూ చూస్తూ ఉండగానే చనిపోయారు. వెంటనే జయభద్రుడు హైమావతి తల్లిదండ్రులను చెర విడిపించారు. హైమావతి నగలను చౌకగా కొన్న వర్తకుల సొమ్ము వారికి ఇప్పించి వారిని కూడా బంధ విముక్తులను చేయించాడు. హైమావతికి, జయభద్రుడికి వైభవంగా పెళ్లి జరిగింది. తాము అనుకున్న సంబంధాల కంటే మంచి సంబంధం హైమావతికి దొరికినందుకు రాజు, రాణి ఇద్దరూ ఎంతగానో సంతోషించారు. హైమావతి నగలను చౌకగా కొన్న వర్తకులు కూడా పెళ్లికి ఉండిపోయి వధూవరులకు గొప్పగా కానుకలు, కట్నాలు చదివించారు. అనంతరం జయభద్రుడు, హైమావతి ఎంతో సంతోషంగా తమ జీవితకాలాన్ని గడిపేశారు. అనంతరం హైమావతి రాజ్యం కూడా జయభద్రుడికే వచ్చింది.
దీంతో జయభద్రుడు 2 రాజ్యాలను ఎంతో సుభిక్షంగా పరిపాలించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.